హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజీ కుకింగ్ బ్లాగ్స్ అండి. వచ్చేసి ఇవాళ అయితే నేను మీకు ఇంకొక మంచి రెసిపీ తోటి మేము ముందుకు వచ్చేసాను. డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను అండి. దానికి కావాల్సినటువంటి ఐటమ్స్ ఇవి వచ్చేసి మనం ఏ కప్పుతోటి అయితే తీసుకుంటామో ఆ కప్పుతోటి అన్ని మిగిలిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలండి. వచ్చేసి ఇదేమో ఫస్ట్ పల్లీలు వేయించేసుకోవాలి. అన్నీ మనం నెయ్యితోటి వేయించుకోవాలండి. ఒక కప్పు. ఇదేమో నెక్స్ట్ వచ్చేసి అవిసె గింజలు. ఈ అవిసె గింజలు కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇవి తినటం వల్ల మనకి ఫిష్లో ఉన్నటువంటివి కూడా ఇందులో ఉంటాయి. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడైతే అందరూ ప్రతి ఒక్కరు కూడా అవిసె గింజల పొడి అని పౌడర్ అని చేసుకొని అన్నంలో తింటూ ఉంటారు కదా, హెల్త్కి మంచిదని. ఇది వచ్చేసి ఇవైతే వచ్చేసి అక్రూట్ అండి. ఇవి కూడా నేను ఒక 2 స్పూన్లు వేసి అన్ని ఐటమ్స్ నెయ్యి వేసి మొత్తం వేయించేసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇవేమో అక్రూటు, ఇవేమో బాదం పప్పు. ఇదిగోండి అన్ని ఇట్లా వేయించేసుకొని పెట్టుకోవాలి. జీడిపప్పు, ఇదేమో తేనె. ఇవి అయితే వచ్చేసి గుమ్మడి గింజలు. ఇవి అయితే వచ్చేసి నువ్వులు, గసగసాలండి. ఇవి 2 కొంచెం దోరగా వేయించుకోవాలి, పింక్ కలర్ వచ్చేటట్టుగా 2. ఇవేమో వచ్చేసి కర్బూజా గింజలు. ఇవి మనం కర్బూజా తింటాం కదా, దాని గింజలు వస్తాయి కదా అండి, ఇవి కర్బూజా గింజలు వచ్చేసి. ఇవి కూడా వేయించేసుకోవాలి మొత్తం. ఇట్లా అన్నీ వేయించేసుకోవాలండి. నెయ్యి వేసి ఏ కప్పుతోటి తీసుకున్నారో ఆ కప్పుతోటి మొత్తం అన్నీ దోరగా వేయించేసుకోవాలి. మనం వేయించుకోవటం వల్ల ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. వచ్చేసి ఇదైతే వచ్చేసి ఖర్జూర పండు. ఇది కూడా అండి, ఖర్జూర పండు కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఇదిగోండి, మీరు తినే స్వీట్ని బట్టి బెల్లం తీసుకోవాలి. వచ్చేసి ఈ ఖర్జూర పండు వచ్చేసి గింజ లేనిది తీసుకోవాలండి. నేను గింజ లేనిది తీసుకొచ్చాను ఒక బాక్సు. అందుకే బెల్లం కొంచెమే తీసుకున్నా, తేనె కూడా ఉంది కదా అని. ఇది స్వీటు అది స్వీట్. ఇవన్నీ కొంచెం చల్లారాలండి. చల్లారాక మనం మిక్సీ పట్టేసుకున్నాము. వచ్చేసి ఇవి ఈ పల్లీలు కూడా పొట్టు తీసి పెట్టుకోవాలండి. వచ్చేసి ఇది బాదం పప్పు ఇట్లా పొడి చేసి కొంచెం పప్పుగా పెట్టుకోవాలి. మెత్తగా అయింది, కొంచెం పప్పుగా పెట్టుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. మొత్తం వేయించుకున్నటువంటి అన్నీ మనం మిక్సీ పట్టేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, అక్రూటు, ఇది కర్బూజా గింజలు. మరీ మెత్త కాకుండా పప్పుగా మనకు తినేటప్పుడు పండు కిందకి నలిగేటట్టుగా పట్టుకోవాలి మొత్తం మిక్సీ. పల్లీలు, ఇదైతే వచ్చేసి జీడిపప్పు. ఇదిగోండి పలుకులుగా ఉండాలి. ఇదేమో బాదం పప్పు, ఫస్ట్ వేసిన బాదం పప్పు. ఇది జీడిపప్పు. ఇదేమో పల్లీలు అండి. ఇదిగోండి పల్లీలు కూడా ఇట్లా పొడిగా పట్టేసుకోవాలి మొత్తం. ఇప్పుడేమో ఇదేమో అక్రూట్ అండి. ఇదిగోండి ఇట్లా. ఇందులో కొంచెం ఇలాచి కూడా వేసుకోవాలి మనము. ఇది వచ్చేసి గుమ్మడి గింజలండి. ఇదేమో కర్బూజా గింజలు పౌడర్ అండి. ఇది వచ్చేసి అవిసె గింజలు పొడి అండి. ఇది వచ్చేసి మీ దగ్గర పొట్టు మినపప్పు ఉంటే అది కూడా కొంచెం వేయించేసుకొని పచ్చాగా వేసేస్తే, వేయించుకొని ఇందులో కలిపేస్తే అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఒంటికి కూడా చాలా మంచిది, మినుములతో చేసింది కూడా. ఇది వచ్చేసి నువ్వులు, గసగసాలదండి. ఒక్క తిప్పాము అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇలాచి కూడా వేసుకోవాలండి. కొంచెం ఒక 10 నుంచి 20 వరకు వేసుకోవాలి. ఇది కూడా మిక్సీ పట్టేసుకోవాలి మనం. ఇది వచ్చేసి ఇలాచి పౌడర్ కూడా వేసేసి మొత్తం కలిపేసుకోవాలండి. ఇదిగోండి మొత్తం ఇట్లా కలిపేస్తున్నాను. ఇందులోనే మనము ఆ ఖర్జూర పండు, గింజలేని ఖర్జూర పండు, బెల్లము ఒక తిప్పేసి వేసి తేనె వేసేస్తే
హోమ్ మేడ్ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోతుందండి. మనకి వచ్చేసి చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది డైలీ ఒక లడ్డు తింటే చాలు, అన్ని రకాల విటమిన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఈ లడ్డులో వచ్చేసి మనకి డ్రై ఫ్రూట్ లడ్డులో ఏదైనా ఫెస్టివల్కి కూడా మనం మంచిగా స్వీట్ రెడీ చేసుకోవాలంటే ఈ లడ్డు కూడా చేసి పెట్టేసుకోవచ్చు నైవేద్యంగా. ఇది ఖర్జూర పండు కొంచెం ఈ పొడి కలిపి మిక్సీ పట్టుకుంటే మనకి ముద్ద చేయడానికి వస్తుంది. ఇందులోనే కొంచెం బెల్లము, ఖర్జూర పండు, ఈ పొడి వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇట్లా వస్తుందండి మనకి ఇది వచ్చేసి ఉండగట్టుకోవడానికి. తేనె వేసేసుకోవాలి ఇందులోనే. స్కూళ్ళు తెరిచే మొత్తం ఇట్లా ఉండ జుట్టేసుకోవాలండి. వచ్చేసి యమ్మీ యమ్మీ టేస్టీ హోమ్ మేడ్ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది చూడండి. పిల్లలు కూడా వాళ్ళు ఇప్పుడు స్కూల్ ఓపెన్ అయింది కాబట్టి ఇక డైలీ వెళ్తారు. హోంవర్క్స్, ఎగ్జామ్స్ అని ఇంకా వాటికి కూడా వాళ్ళ చదువు కూడా బాగా యూజ్ అవుతుందండి. ఇది వాళ్ళ బ్రెయిన్కి ఈ లడ్డు తింటే. ఇందులో అన్ని అవిసె గింజలు, గుమ్మడి గింజలు అన్నీ వేసాం కదా.